ఇది పెరుగు, ఇది మామిడికాయ పచ్చడి. మనకి ఎప్పుడన్నా ఇంట్లో టిఫిన్లో నంచుకోవడానికి ఏదన్నా స్నాక్ చేసుకుని నంచుకోవడానికి ఇంట్లో ఏమీ లేదనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే పెరుగులో ఇదిగోండి మామిడికాయ పచ్చడి ఓట వేసేసేసి కలిపేసేసి అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి మీరు పెరుగన్నంలో మన మామిడికాయ పచ్చడి నంచుకుని తింటే ఎంత బాగుంటుందో అది మీకు తెలుసు. ఇది చట్నీ, ఇది నిమ్మకాయ బద్ద. మనం పొద్దున్నే నిమ్మకాయ బద్ద తింటే చాలా రకాలుగా చాలా మంచిది. ఇవి నేను వేసుకున్నాను అనమాట. ఇంట్లో ఏమీ లేవు, లేకపోతే బియ్య పిండి, శనగపిండి, కొంచెం తోటకూర, కరివేపాకు, బెచ్చల కూర, ఆకుకూరలు ఉంటే అవి బియ్యపిండి శనగపిండిలో కలిపేసేసి నేను ఇలా వేసుకున్నానండి. తిందామని ఆకలేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ ఆకుకూరలు కాబట్టి మనకి ఇది మంచి పోషకాహారం లాంటిది. నూనె ఉంటే పీల్ చేయడానికి టిష్యూ పేపర్స్ వేసాను. వీటిలో ఏమన్నా నూనె ఉంటే అది పీల్ చేస్తుంది. కాబట్టి తిందాం, నాతో పాటు మీరు కూడా తినండి, మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నిమ్మకాయ బద్ద మాత్రం రోజుకు ఒక బద్ద తినండి. ఎందుకంటే లోపల ఏమన్నా మనకు తెలియకుండా ఏమన్నా కపము అలాంటివి ఏమన్నా ఉన్నా పసర అంటారు, అలాంటివి ఈ నిమ్మకాయ బద్ద పోగొడుద్ది. కాబట్టి రోజుకు మార్నింగ్ ఒక నిమ్మకాయ బద్ద తినేసేయండి. నిమ్మకాయ పచ్చడి పట్టుకోవటం చాలా ఈజీ అండి. నిమ్మకాయలు సవగ్గా ఉన్నప్పుడు తీసుకొచ్చేసుకుని మనం ఏమి లేదు, ఉప్పు కారం సరిపడా కొన్ని కలిపేస్తే యూట్యూబ్లో మొత్తం చూపిస్తారు. మన యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో ఎవరిని అడగవసరం లేదు. ఆ యూట్యూబ్లో కూడా కొంతమంది పెట్టే బాగుంటలేదండి. మీరు అవి 1-4 సార్లు పరిశీలించి ఏది బాగుంటే ఆ విధంగా నిమ్మకాయ పచ్చడి పట్టుకుని మీరు రోజుకు ఒక బంద తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా మేలు చేస్తుంది. కాబట్టి ట్రై చేయండి. ఈ చట్నీ మామిడికాయ పెరుగు చట్నీ చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది తినే ఉండొచ్చు, ఎవరైనా తినని వాళ్ళు ఉంటే మాత్రం ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. పెరుగన్నంలో మామిడికాయ పచ్చడి కలుపుకుని నంచుకుని తింటే ఎంత బాగుంటుందో ఇది కూడా అంతే. పప్పు, నెయ్యి, ఆవకాయ అమ్మ లాంటిది. ఈ పెరుగు ఏంటది మామిడికాయ పచ్చడి ఓట నాన్న లాంటిది అన్నమాట. ట్రై చేయండి. నేను చెప్తున్నాను కాబట్టి పచ్చి నిజాలు ఇవి. మార్నింగ్ మనం టిఫిన్ తింటున్నాం కాబట్టి ఫేస్లు ఇలాగే ఉంటాయండి. తడుచుకోకండి, భయపడకండి. మార్నింగ్ ఫేస్ అనమాట ఇది. మార్నింగ్ ఫేస్ ఇలాగే ఉంటుంది, భయపడకండి. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ జుట్టు కూడా ఇలాగే ఉంటుంది. ఇంట్లో బోళ్ళంత వర్క్ ఉంటుంది కదండి. మార్నింగ్ లేసాక ఇల్లు ఊడ్చుకొని, అంట్లు తోముకుని, ఇంట్లో టిఫిన్లు వేసి పెట్టి, మళ్ళీ వాళ్ళకి టీలు ఇచ్చి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్యారేజీలు ఏమన్నా ఉంటే క్యారేజీలు కట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు టిఫిన్ టైం ఎంత అయింది తెలుసండి? 11 అవుతుంది. 11ంటికి టిఫిన్కి కుదిరిందన్నమాట. అందుకనే మీరు కూడా మా కష్టాన్ని గుర్తించండి, లేడీస్ కష్టాన్ని గుర్తించండి. ప్రపంచంలో ఎక్కువగా కష్టపడేది లేడీసేనండి. అంటే తండ్రి కూడా కష్టపడతాడు, తల్లి కష్టపడుతుంది కాదండి, భార్య కూడా కష్టపడుద్దండి. ఎలాగంటారేమో, తండ్రి బయట సంపాదించి తీసుకొచ్చి పెడుతుంటే భార్య ఇల్లు సరకదిద్దుద్ది. కాబట్టి ఇద్దరు గొప్పవాళ్ళే, ఇద్దరిలో ఎవరు ఎక్కువ తక్కువ కాదు. కాబట్టి కొంచెం లేడీస్కి సెలవు అనేది ఉండదు. కష్టపడే వాళ్ళు ఇప్పుడు తల్లికి సెలవు ఉండదు, భార్యకి సెలవు ఉండదు. ఎందుకని అంటే వాళ్ళకి మీకు జాబులు చేసినా ఏం చేసినా మీకు ఆదివారం అనేది ఒకటి సెలవు దినం వస్తుందండి. మాకు అసలు అది కూడా ఉండదు. సండే రోజున ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న హస్బెండ్లకి ఏం వండి పెట్టాలి, పిల్లలకి ఏం వండి పెట్టాలి అనేసి ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళకి అసలు సెలవు అనేది ఉండదు. ఇప్పుడు
ఆ పెరుగు మామిడికాయ ఊట నాన్న లాంటిది, చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మాటలేవండి, ప్రామిస్. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా నిమ్మకాయ బద్ద అద్భుతమైన టిఫిన్ ఇది. కొంచెం పిండి ఉంటే ఇంట్లో రొట్టెలు వేసేసి టిఫిన్ వాళ్ళకి పెట్టి పంపించేసానండి ఇంట్లో వాళ్ళకి. ఇంకా నాకేమీ లేదు, ఏం చేయాలో ఆకలేస్తుంది. 11 అయిపోయింది, బాగా ఆకలేస్తుంది. అప్పుడు ఏం చేశాను, తెలివిగా ఆలోచించా. ఆడవాళ్ళకి తెలివి, వంటింటి తెలివిలు చాలా ఉంటాయండి. అలాగే ఆలోచించి బిప్పిండి, శనగపిండి, ఇంట్లో ఉన్న ఆకుకూరలు అన్నీ కలిపేసేసి ఇలా వేసేసుకుని పెరుగుంది, ఓకే పచ్చిక పెరుగులో కలిపేసా. అబ్బా సూపర్, నాకు ఇష్టమే. ఇంట్లో చట్నీ ఉన్నా సరే నేను ఇలాగే ఎక్కువ తింటాను, నాకు ఇష్టం, చాలా నచ్చుద్ది అనమాట. చేసేసుకున్నాను, తినేస్తున్నాను. బయట తిండి తినకూడదండి, చాలా ఆరోగ్యాలు పోతున్నాయి. నేను ఆన్లైన్లో పెట్టుకోవచ్చు, కానీ నేను ఇలా ఇష్టంగా చేసుకుని ఇలా నిమ్మకాయల పచ్చడి నంచుకుని అలా తింటుంటే ఎంత టేస్టీగా ఉందనేది మాటల్లో చెప్పలేను. దీనికి మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, తినేయటాలే ఉన్నాయి. వేడివేడిగా ఉన్నాయి. వేడివేడి దాంట్లో ఈ చట్నీ కలిపేసుకుని తింటుంటే ఇంకోటి చూపిస్తాను. బాబా ఇలా ఉంచేసుకుని ఇలా కలిపేసేసుకుని ఇలా ఉంచేసుకుని ఇలా ఓకే. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఏమీ లేవు. కాబట్టి నా వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. రామచంద్ర యాదవ్ గారు చాలా కష్టపడుతున్నారు. కాబట్టి బీసీల రాజ్యం తీసుకొస్తానికి మీ ప్రయత్నం మీరు చేస్తారని కోరుకుంటూ, నా యూట్యూబ్ ఛానల్ని మీరు ఎంకరేజ్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తే నిప్పు లాంటి నిజాలు మాట్లాడతాను, నేను బయటికి తీసుకొస్తాను. చాలామంది వెనక పడిపోయిన వాళ్ళందరినీ, పెద్ద మనుషులని అందరినీ, వాళ్ళ అభిప్రాయాలు అన్నీ తీసుకొద్దామని అనుకుంటున్నాను త్వరలో. కాబట్టి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఇంతసేపు నా సోదరినందుకు థ్యాంక్ యూ. నాకు యూట్యూబ్ ఛానల్ మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.